దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు నా ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు. అందరికి వందనాలండి. బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన 8 మాసములు తన కృపలో భద్రపరిచి ఈ 9వ మాసపు సెప్టెంబర్ మాసములో ప్రభు మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించి వారమై ఉన్నాం. దేవుడు ఈ నెలంతట్లో మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఎస్ పిల్లరా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను. ఒక తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంభాషణ నేను మీకు తెలియజేయబోతున్నాను. కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. తన యొక్క తండ్రి, బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. మరలా అడుగుతాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు డాడీ అని అడుగుతాడు. నేను చాలా గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాను బాబు అని తన కుమారుడితో సమాధానం చెప్తాడు. ఆ కుమారుడు అంటాడు, డాడీ నువ్వు నన్ను ప్రేమిస్తే మరి నా కొరకు నీవు ఒక ప్రత్యేకమైన బహుమానం ఇవ్వగలవా అని అడుగుతాడు. సరే డాడీ అని తన యొక్క తండ్రి తన కుమారుని కోసము, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నీ బహుమానం ఏమిటో నాకు చూపించగలవా అని అడుగుతున్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ కుమారునికి గుండె జబ్బు వచ్చేసింది. ఈ గుండె జబ్బు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు బ్రతకాలంటే కుమారునికి గుండె మార్పిడి చేయాలి. తన తండ్రి ఆవేదనతో తన కుమారుని హాస్పిటల్ జాయిన్ చేశాడు. గుండె మార్పిడి చేయించాలని ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ఆపరేషన్ థియేటర్ అన్ని రెడీ చేశాడు. ఈలోపు తన యొక్క గుండె మార్పిడి చేస్తేనే ఆ పిల్లవాడు బ్రతుకుతాడు, జీవిస్తాడు, సజీవుడిగా ఉంటాడు అని చెప్పిన దాన్ని బట్టి ఈలోపు తన కుమారుడికి గుండె మార్పిడి జరిగింది. చక్కగా కోలుకున్నాడు, మంచిగున్నాడు. తను పండుకున్నటువంటి పరుపు దగ్గర ఒక చిన్న లెటర్ రాయబడింది. ఆ లెటర్ చూసి ఆ కుమారుడు చదువుతున్నాడు. కుమారుడా, నువ్వు నన్ను ఎంతగానో ఎప్పటి నుంచో ఒక బహుమానం కోసము అడుగుతూ వస్తున్నావు, ఎదురు చూస్తూ వస్తున్నావు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు డాడీ అన్నప్పుడు నేను కొంతకాలం మౌనంగా ఉన్నాను. అయితే నేను ఇప్పుడు నీకు ఆ బహుమానం ఏమిటో నీకు పరిచయం చేయబోతున్నాను. నేను ఎంతగా ప్రేమించాను అని నిరూపించడానికి నీకు గుండె జబ్బు చేసినప్పుడు, గుండె మార్పిడి చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నేను ఆ గుండెను, నా ప్రాణాన్ని పణంగా పెట్టి నా గుండెను తీసి నీకు అమర్చడం జరిగింది. కనుక నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నా ప్రాణానికి ప్రాణముగా ప్రేమించి నా గుండెను నీకు అమర్చడం జరిగింది. ఇప్పుడు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దానికి కారణము నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, నువ్వు బ్రతికి ఉన్నావు. ఎందుకంటే నువ్వు అడిగినటువంటి దానికి నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ ఇదే అని తన యొక్క తండ్రి ఆ లెటర్ పూర్వకంగా కుమారుడికి సమాధానం ఇస్తున్నాడు. లెటర్ పూర్వకంగా కుమారుడు ఆ చదివిన వెంటనే ఆశ్చర్యపోయాడు. ఆ కుమారుడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి, నానా ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అని తెలియజేశాడు. ఎందుకంటే నీవు నాకు మారునిగా జీవించాలి, అనగా నాకు లాగా నువ్వు బ్రతకాలి, నా స్వరూపంలో నువ్వు ఉండాలి. అందుకే చూడండి పిల్లరా, నాకు మారునిగా అనగా నాలా నువ్వు బ్రతకాలి అని తన తండ్రి ఆ విధంగా లెటర్ రూపంలో పరిచయం చేసి వెళ్ళినాడు. ఎస్ పిల్లరా, మరి నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఈ ప్రశస్తమైన సమయంలో యేసుతో జీవించండి అని ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి లేఖన భాగంలో నుండి చదువుదామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు
ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు, మనము అందరి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. యాస్ ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఆయన కొరకు మనం జీవించాలని, జీవించువారు తమ కొరకు కాకుండా యేసు కొరకు జీవించాలని ఆయన ప్రతి వారి కోసం మరణించారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. జీవించుచున్న మనము ఆయన కొరకు జీవించుచున్న వారమై ఉన్నామని మనం నిశ్చయించుకోవాలి. ఎస్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో, ఇట్టి శ్రేష్టమైన దినాన ప్రభు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచాడు. ఎస్, నీవు నేను సజీవులుగా ఉన్నాం, బ్రతుకుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, జీవించగలుగుతున్నాం. మరి ఇంతలా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మరి ఎవరి కోసం నువ్వు జీవించగలుగుతున్నావు? నీ భర్త కోసం నువ్వు జీవిస్తున్నావా? నీ భార్య కోసం నువ్వు జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రుల కోసం జీవిస్తున్నావా? నీ కుమారుల కోసం జీవిస్తున్నావా? నీ తిండి కోసం జీవిస్తున్నావా? నీ సంపాదన కోసం జీవిస్తున్నావా? మరి ఎవరి కోసం నీ జీవితం? ఎస్ పిల్లారా, ఈ సమాజంలో కొందరేమో తిండి కోసం జీవిస్తారు, కొందరేమో జీవించడానికి తింటారు, కొందరేమో ఏమి ధరించుకుందామా, ఏమి తినేదమా, ఏమి త్రాగదమా అనేటువంటి వాటి కోసము జీవిస్తారు. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, జీవించువారు ఇక మీదట క్రీస్తు కొరకు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. జీవించుచున్న మనము మన కొరకు కాకుండా క్రీస్తు కొరకు జీవించే వారిగా ఉండాలి. ఆయన మనందరి కోసము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన సజీవుడు, మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కొరకు జీవించు వారమై ఉన్నామని గుర్తించుడు ఈ ప్రశస్తమైన సమయంలో. ప్రియులారా, మరి క్రీస్తు కొరకు జీవించగలుగుతున్నావా? ఈ తండ్రి తన కుమారుడి కొరకు చూడండి ఎంత శ్రేష్టముగా మాట్లాడుతున్నాడో. నానా, నీ కొరకు నా ప్రాణాన్ని పణముగా పెట్టి నీవు సజీవుడిగా ఉన్నావంటే, నా కుమారుడిగా నువ్వు బ్రతకాలని నేను ప్రాణముగా పెట్టి నా గుండెను నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను అని బహుమానం ఇచ్చి మరణిస్తాడు. పిల్లలు, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ సజీవుడైన దేవుడు మనందరి కోసము ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని పణముగా పెట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి ఈ యొక్క దినాన క్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధపడగలవా? నీవు నీ కుటుంబాన్ని సరి చేసుకోగలవా? క్రీస్తు కొరకు జీవించి ఆత్మీయంగా ఎదగాలంటే జీవం కలిగిన దేవుని మందిరానికి, సంఘ సహవాసములో నీవు నాటబడగలవా? ఇలాంటి క్రమము కలిగి నువ్వు ఉండినప్పుడే యేసుతో జీవించడం ప్రారంభించు. దేవుని జీవితంలో బహు ఉన్నతమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. దయగల స్వామి, నీకు వందనాలు. ఈ కార్యక్రమం ఇచ్చిస్తున్న ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వాదాలు పాత్రలుగా చేయండి. ఈ సందేశం ద్వారా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పును పుట్టించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.